సార్ నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతారు. ఇది ప్రచారం కాదు. వాళ్ళే డైరెక్ట్‌గా చెప్పారు. ప్రభుత్వానికి అగైనెస్ట్‌గా మీరేమైనా మాట్లాడినట్లయితే మీ మీద కేసులు తప్పవు అని. అయితే ఓన్లీ టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు లేపోతే విధ్వంసం ఇలాంటిది జరిగిందా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ట్రోల్స్, మాటలు కూడా మనం చూసాం. అవును. దానిలో భాగంగానే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంటారు. ఆర్టిస్ట్‌గా కూడా ప్రయత్నిస్తున్న సునీల్ రావినూతల గారు కొన్ని వీడియోస్ మనం చూసాం గతంలో. భారతి గారికి సంబంధించి ఆ ఒక వీడియోస్ ఫోటో కాస్త అతని వీడియోలో ఒక ఫోటో దొర్లింది ఆ! అని అతను సారీ చెబుతూ ఒక వీడియో చేశాడు. మరిప్పుడు ఇతని మీద కూడా కేస్ పెడతారా? అంటే అతని మీద ఈ భారతి గారి ఫోటో రివీల్ చేశారు అని ఆయన సారీ చెప్పడం వెనకాల కూడా ఒక కాన్స్పిరసీ లాగా అనిపించింది నాకది. హ్మ్. నిజానికి ఇతను అంతకుముందు నటించినటువంటి చాలా స్కిట్టుల్లో ఆవిడ ఫోటోస్ చూపించలేదు కానీ, ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్ అయితే జరిగింది. దాని మీద వైసీపీ శ్రేణుల మనోభావాలు ఎందుకు గాయపడి కేసులు పెట్టలేదు అనేది ప్రశ్న. అంటే ఏ స్థాయికి వెళ్లారంటే, ఆ కుటుంబంలో ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ నడుస్తోంది అవును. అని ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లే స్థాయికి స్క్రిప్ట్ దిగజారి, అది వీడియోగా తీసి ఈయనే యాక్ట్ చేసి, అది సోషల్ మీడియాలో విపరీతంగా వెళ్ళింది. దానికి కూడా సారీ చెప్పుండాలి ఈయన. అంటే ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ఒక మనిషిని ఆయన జీవితాన్ని జనంలో పలచన చేయటం కోసం పర్సనల్ లైఫ్‌ని, పొలిటికల్ డెసిషన్స్ మీద మీరు దాడి చేయండి తప్పులేదు. మీరు సటైరికల్‌గా ఆయన రాజకీయ నిర్ణయాల మీద దాడి చేయటం కన్నా, ఆయన పర్సనల్ లైఫు, కుటుంబ జీవితము, దానిలోకి జొరబడిపోయి చేసినటువంటి వీడియోల్లో ఆ కంటెంట్ అలా డిజైన్ చేసే రైట్ ఎవరిచ్చారు మీకు? అని సమాజం అడగట్లేదు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు ఆయన ఏమంటాడు 'రావణ్' ఎపిసోడ్‌లో నిజానికి రావణ్ అనే వ్యక్తి వలన సమాజానికి నిజంగా అంత దారుణం జరిగిపోయింది. అంత చర్చ ఏమిటి? కొన్ని టీవీ ఛానెల్స్ డెడికేటెడ్ డిబేట్స్ నడుపుతున్నాయి. అవును. ఈ డెడికేటెడ్ డిబేట్స్ అంత ప్రమాదంలో ఉందా నిజంగా రావణ్ వలన? హిందూ మతం ఇబ్బందులు పాలైపోతోందా? కూటమి ప్రభుత్వం నాశనం అయిపోతోందా? పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ నాశనం అయిపోతోందో అర్థం కావట్లేదు గానీ, దాని మాటున చాలా విషయాలు మరుగున పెట్టేటువంటి ప్రయత్నం ఏదో జరుగుతోంది ఏపీలో. ఇప్పుడక్కడ ఉద్యోగులు మా డీఏ బకాయిలు ఇవ్వట్లేదు అని గొడవ చేస్తున్నారు. హ్మ్. అది దాని మీద ఎక్కడ డిబేట్లుండవు, చర్చలుండవు. రాజధానిలో బలవంతంగా మా భూములు లాక్కుంటున్నారు అని మొన్న 4 రోజుల నుంచి జేసీబీలు పెట్టి పంట పొలాలను ధ్వంసం చేశారు. పంట ఇవన్నీ మనం పొలాల్లోకి మీడియాలో చూసాం. దూకేస్తున్నారని ఒక రైతు పొలంలో కింద కూర్చుని ఏడ్చి గోల చేశాడు. దాని మీద ఫోకస్ ఉండదు. పోలవరానికి ప్రాపర్ నిధులు లేవు. ఆయన వెళ్తున్నాడు. ఇంతకాలం ఎందుకు డిలే అవుతోంది దాని మీద ఫోకస్ పెట్టి స్టోరీస్ చేయండి. డిబేట్స్ పెట్టండి. సెక్రటేరియట్ రాజధాని నిర్మాణానికి నిధులు రావాల్సిన పద్ధతుల్లో, రావాల్సిన స్థాయిలో ఎందుకు రావడం లేదు కేంద్రం నుంచి? వాళ్ళు హామీలు ఇస్తున్నారు గానీ, అంత వేగంగా పనులు ఎందుకు జరగటం లేదు? అనే దాని మీద 30% పని మాత్రమే అయిందని మొన్నే నివేదికలు ఇచ్చి ఉన్నారు. వాటి మీద మీరు డిబేట్లు పెట్టండి. అంతేగాని ఈ రావణ్ అనే అతను అక్కడెక్కడో మాట్లాడాడు. ఎంతసేపు వీళ్ళ తాపత్రయం ఏమిటంటే, దీన్ని టోటల్‌గా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చుట్టాలి. ఏది జరిగినా. హ్మ్. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా దాన్ని జగన్‌కి చుట్టాలి. అతనికి ఏదో ఒక ఓట్ బ్యాంకుని దూరం చేయాలి. ఇదే గొడవ. అందుకని పొన్నవోలు ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే వెళ్ళిపోయి వీళ్ళు హ్మ్. ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. ఎవరు ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి జడా శ్రవణ్ కుమార్ దగ్గరికెళ్ళి, ఆయనతో ఒక మాట చెప్పించాలని తాపత్రయం వీళ్ళకి. అంటే జగన్ ఇన్వాల్వ్ అయిపోయాడండి. ఇది జగనే చేయించాడు. ఈ మొత్తం కార్యక్రమం వెనక ఆయనే ఉన్నాడు. అందుకని నాకు ఈ విషయం అర్థమయ్యి నేను తప్పుకుంటున్నాను అనే మాట ఆయనతో అనిపించటానికి రకరకాల పద్ధతుల్లో క్వెషన్స్ శాయశక్తులా ఫ్రేమ్ చేసి ప్రయత్నించారు. ఆయన అన్నాడు, "మీరు చాలా తెలివిగా నన్ను ఇరికించడం కోసం ప్రయత్నం చేస్తున్నారని నాకు అర్థమవుతోంది" అన్నాడు ఆ వీడియోలో. అని ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నిజానికి ఇంతకంటే ముందే వాళ్ళు పట్టించుకొని ఉండాలి. పట్టించుకోలేదు. పట్టించుకోలేదు అనేది కూడా నేను మెన్షన్ చేశాను అని చెబుతూ, ఈ ఉపా అనే వ్యవహారంతో నాకు సంబంధం లేదు. నా వేదిక మీద జరిగినటువంటి కార్యక్రమం కాబట్టి, అందులో పెట్టిన కేసులకు సంబంధించి నైతిక బాధ్యత ఉంటుంది కాబట్టి,
నేను ఇన్వాల్వ్ అయ్యి పనిచేశాను ఇప్పటి వరకు. ఈ తర్వాత ఫాలో అప్ కార్యక్రమం వాళ్ళు నన్ను అడిగారు. అలాగే ఆయన్ని కూడా అడిగారు జగన్‌ని. ఆయన మనం చూద్దాంలేమ్మా అని హామీ ఇచ్చిన తర్వాత అలా ఇచ్చారు అని నా దగ్గరికొచ్చి చెప్పారు వాళ్ళు. నేను ఎన్‌ఓసీ ఇచ్చాను. అయిపోయింది. ఇది దీన్ని వీళ్ళు అంటే ఈయన్ని కడిగేసి అంటే బీజేపీలో చేరితే వాషింగ్ మిషన్ అందులో ప్యూర్ అయిపోతారు ప్రతి ఒక్కళ్ళు అనేవాళ్ళు హ్మ్. ఇప్పుడు దాన్ని హ్మ్. టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా అడాప్ట్ చేసేసుకుని, కూటమి ఛానల్స్ అడాప్ట్ చేసేసుకుని, ఇప్పుడు ఫలానా టీవీ ఛానల్‌కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడంటే ఆయన పవిత్రుడు అయిపోయినట్టుగా చూడాలిప్పుడు. ఆయన రఘురామకృష్ణరాజు మీద, పవన్ కళ్యాణ్ మీద, వేదికల మీద మాట్లాడినవి కూడా ఇప్పుడు మాఫీ అయిపోతాయి. ఎందుకంటే అతని ద్వారా జగన్‌ని ఏమన్నా తిట్టించగలమేమో అనేది వీళ్ళ ప్రోగ్రామ్. ఇలాంటి పరమ దారుణమైనటువంటి సందర్భం సోషల్ మీడియా నుంచి చేస్తున్నది వాళ్ళే. వాళ్ళు సోషల్ మీడియా దుర్వినియోగం అయిపోతోంది. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. రెడిక్యూల్ చేస్తున్నారు. తీవ్రంగా అంటే వాళ్ళ పర్సనల్ స్పేసుల్లోకి వెళ్లి మాట్లాడుతున్నారు. ఈ రేంజ్‌లో ఆవేదన వ్యక్తం చేసేస్తున్నారు. కొన్ని వందల మంది వీడియోలు చేస్తున్నారు రోజు. మరి వీళ్ళు ఇ ఇతను ఈ రావినూతల సునీల్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి వీడియోలు వీళ్ళకి తెలీదా? హ్మ్. అనేక వీడియోలు కాదు వీళ్ళు సినిమాలు కూడా తీశారు. ఆ సినిమాల్లో జగనే నేరుగా వాళ్ళ బాబాయిని నరికేసిన సన్నివేశం పెట్టి కూడా ఒక సినిమా రిలీజ్ చేశారు రోడ్డు మీదకి. కాబట్టి మరి ఇవన్నీ ఏమిటది? మరి వా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కేసు పెట్టే విధంగా ఎళ్ళలేదు? వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళలేదంటే వాళ్ళ చేతకానితనం మా చేతైంది. అంటే సోషల్ మీడియాని వాడుకుంటోంది ఎవరు? సోషల్ మీడియా ద్వారా అవతల వాళ్ళ జీవితాలను రోడ్డు మీద పెడుతోంది ఎవరు? మీరు. హ్మ్. ఇప్పుడు సోషల్ మీడియా దుర్వినియోగం అయిపోతోందని రోజూ చర్చలు. ఒక టాస్క్ ఫోర్స్ వేస్తానన్నాడు ఇప్పుడు చంద్రబాబు గారు. అవును. కేసులు పెడతామంటున్నారు. మేము ఎప్పుడైతే కేసులు పెడతాం, టాస్క్ ఫోర్స్ అన్నామో, సోషల్ మీడియాలో మాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ తోకముడిచారు, పారిపోయారు. ప్రకాష్ రాజ్ కనిపించటం లేదు. జస్ట్ ఆస్కింగ్. ఇదంతా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆయన్ని? గంటకోసారి. అంటే వీళ్ళు వీళ్ళు మాట్లాడేవి మాత్రమే సభ్యత. వీళ్ళు ఎవరి గురించి మాట్లాడినా సభ్యతే. హ్మ్. ఎవరి పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడినా సభ్యతే. అవతల వాళ్ళు నోరు విప్పితే ప్రమాదం. మీ మీద పొలిటికల్ క్రిటిసిజం పెట్టినా ప్రమాదం. మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి కూడా కనిపించుంటాయి ఈ వీడియోలు. జన సైనికులకు కూడా కనిపించుంటాయి. హ్మ్. జగన్ కుటుంబంలోకి జొరబడి వీళ్ళు చేసిన వీడియోలు. ఇదే సునీల్ గ్యాంగ్. కాబట్టి ఆ వీడియోస్ మీద కేసులు పెడితే నిజానికి నిన్న ఆయన చెప్పింది చాలా తక్కువ. అవును. ఒక స్కిట్‌లో ఆవిడ ఫోటో ప్రదర్శించటం, దాని వెనకాల నేనేమనుకుంటున్నానంటే, ఇలాంటి వీడియోలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు నన్నేమైనా చేస్తారేమో ఇప్పుడు అని భయమొచ్చిందంటారా? భయం వచ్చినట్టుగా మాట్లాడాడు. అంటే దీనిలో కూడా ఒక నెగటివిటీ కోణం వెతకొచ్చు. హ్మ్. అంటే నిజానికి జగన్ అంత వైలెంట్‌గా రియాక్ట్ అయ్యేవాడైతే ఈ ఫోటోకి రియాక్ట్ అవ్వడం ఏంటి? మీరు ఆ రోజున ఆయన కుటుంబంలో ఉన్న వ్యవహారాల గురించి చేసిన స్కిట్స్ మీద ఇంతకంటే పెద్ద శిక్షలు పడుండాలిగా మీకు. ఆయన దగ్గర నుంచి. మీరు కొడతారేమో అనే భయమో మరొకటో ఉన్నట్టుగా చెప్తున్నారు. సారీ అన్నాడాయన. కానీ ఇంతకంటే దారుణాలు చేశారు మీరు. అప్పుడే ఆయన ఏం రియాక్ట్ కాలా. దీనికెందుకు రియాక్ట్ అవుతాడు? అంటే అతనికి ఆ లక్షణం ఉంది. రియాక్ట్ అయ్యే లక్షణం నన్నేమన్నా చేస్తాడేమో అని ఇది కూడా ఈ వీడియోలో కూడా ఆయన యాటిట్యూడ్ మీద దాడే. అంటే ఇప్పటి వరకు లేనిది ఇప్పుడెందుకు చెప్తున్నాడాయన? అదే ఇంతకాలం మీకు ఆ రోజునే స్ఫురణకొచ్చుండాలిగా. హ్మ్. పైగా ఇప్పుడున్నది కూడా అగైనెస్ట్ గవర్నమెంటే గదా! సేఫ్‌లో ఉన్నట్టే గదా వీళ్ళు. అదే. అంటే ఇ ఇ ఇ మేము ఇప్పుడు కూడా నా మీద దాడులు జరుగుతాయి అని చెప్పడం. అంటే ప్రొటెక్షన్ కోరుకుంటూ. కావాలని కావాలనే బదనాం చేయడం. అంటే హ్మ్. వాళ్ళ యాటిట్యూడ్ అది అని. గొడ్డలి పార్టీ అంటున్నారుగా. హ్మ్. ఇప్పుడు హోస్టులు గెస్టులు అంటం వేరు. ఆ ప్రోగ్రామ్‌ని ఎవరైతే యాంకర్ చేస్తారో వారు కూడా నేరుగా ఇప్పుడు గొడ్డలి పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడదాం అని మాట్లాడేస్తున్నారు. దీన్ని కల్చర్ అని అనుకుంటున్నాడాయన చంద్రబాబు గారు. ఇదో దారుణం. మీరు టాస్క్ ఫోర్స్ పెట్టి ఏం చేస్తారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, మీకు వ్యతిరేకంగా, మీ అబ్బాయికి వ్యతిరేకంగా, మీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన వారి మీద మాట్లాడిన వీడియోల మీద దాడులు చేస్తారు. హ్మ్. మాట్లాడిన వాళ్ళని టార్గెట్ చేసి కేసులు పెడతారు. మీరు మాత్రం ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళ మీద మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతారు. మీ టీమ్స్ ఉంటాయి. మీకు ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి. అన్ని పార్టీలకి ఉన్నాయి. వైసీపీకి కూడా ట్రోల్ గ్యాంగ్ కలదు. అలాగే ప్రతి పార్టీకి ఉన్నాయి. ఎవరి పద్ధతిలో వాళ్ళు దాడులు చేస్తున్నారు. కానీ
ఇక్కడ ప్రత్యేకంగా చూడవలసింది వాళ్ళ దాడి పెద్దది. వాళ్ళు చేసిన దాడులు పెద్దవి. అసలు ఇలాంటి దాడులకి రూట్ మ్యాప్ ఇచ్చిందే వాళ్ళు. ఇప్పుడు దొంగే దొంగని దొంగ అని అరిచినట్టు తయారైంది పరిస్థితి. అందుకని ఇది ఇతనేదో వీడియో పెట్టేశాడు, సారీ చెప్పేశాడు అని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఆ పాత వీడియోలు ఒక్కసారి రిఫర్ చేసి అర్థమైపోతది అవి చూస్తే ఏం అంటే జరిగింది. రిఫర్ చేసి కేసులు పెట్టి, అయ్యా మొన్న 'రావణ' ఎపిసోడ్‌లో మీరు వేగంగా పరిగెత్తుకెళ్ళి అరెస్టులు చేశారు గదా! దీని మీద కూడా స్పందించి అంతే వేగంగా పరిగెట్టి వాళ్ళని పట్టుకొచ్చి, ఆ క్యారెక్టర్‌లు ఎవరైతే నటించారో వాళ్ళని పట్టుకొచ్చి కేసులు పెడతారా? అని పోలీసుల మీద ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళ తత్వం ఏంటో రోడ్డు మీద పెట్టాల్సిన బాధ్యత ఉంది వైసీపీకి. హ్మ్. మరి ఎంతవరకు వాళ్ళు ఆ ప్రోగ్రామ్ తీసుకుంటారనేది చూడాలి. థాంక్ యూ అండి. థాంక్ యూ.